గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని ఒక శ్లోకం చెప్తారు. ఇది ఎలా వచ్చింది తెలుసా? ఈ శ్లోకం ఒక స్టూడెంట్ రాసిన శ్లోకం ఇది. అప్పట్లో గురుకులంలో చదువుకుంటున్నప్పుడు ఒక వయసు వరకు కొన్ని విద్యాబుద్ధులు అన్ని నేర్చుకున్నాక ఆ శిష్యుడికి మొత్తం చదువుకోవటం అయిపోయింది, నువ్వు చాలా బాగా చదువుకున్నావు, అందరు ఇంటికి వెళ్ళిపోతున్నారు, నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపోనా అని చెప్పాడు గురువు గారు. గురువు గారు నేర్పించినటువంటి పాఠంలో ఇతను నేర్చుకున్నది ఒక జ్యోతిష్యం కూడా ఉంది. ఆ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువు గారి జాతకాన్ని ఇతను స్టడీ చేశాడు. చేసినప్పుడు ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత గురువు గారు విపరీతంగా జబ్బు పడిపోతాడు అనే ఒక విషయం అతనికి తెలిసింది. ఆ జ్యోతిష్యం ప్రకారం అంటే గురువు గారికి ఏదో అనారోగ్యం వస్తుంది అది తెలిసింది. అప్పుడు ఆ శిష్యుడు ఏమనుకున్నాడంటే, ఎంత మంచివాడంటే, ఇన్నాళ్ళు నన్ను భరించి నాకు విద్యాబుద్ధులు నేర్పించి ఇప్పుడు నన్ను ఇంత గొప్ప ప్రయోజకుని చేసిన గురువు గారిని అలాంటి అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను వదిలేసి ఎలా వెళ్తాను అనుకున్నాడు. ఆయన వదిలేసి వెళ్ళటం ఇష్టం లేదు. అది గురువు శిష్యుల మధ్యలో ఉండేటువంటి అనుబంధం. అప్పుడు వెళ్ళిపోమన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు, లేదు గురుగారు నేను మీతోనే ఉంటాను అన్నాడు. ఇది డౌట్ వచ్చింది. ఒక ముసలాయన వచ్చాడు ఆ ఆశ్రమానికి. నిజంగానే పాప గురుగారు కూడా చాలా సిక్ అయిపోయాడు, జబ్బు పడిపోయాడు. ఈ అబ్బాయి దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు గురువు గారిని. ఎందుకునైనా నీకు అనవసరంగా ఈ రోగిష్టి మనిషితోటి వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు. లేదండి, నాకు ఇంతవరకు విద్యను నేర్పించినటువంటి ఆ మనిషిని నేనెలా వదిలేసి వెళ్తాను అని. కానీ ఆ అబ్బాయికి ఎందుకో డౌట్ వచ్చింది. ఎవ్వరికీ లేని డౌట్, మా అమ్మ నాన్న కూడా నన్ను ఇంత గట్టిగా అడగలేదు కదా, ఈయనెవరు ముసలాయన వచ్చి నన్ను అడుగుతున్నాడు, వెళ్ళిపో ఆయనంత జబ్బు పడిపోయాడు, ఉండద్దు అని ఎందుకు చెప్తున్నాడు? హీ సంబడి ఎల్స్ వెరీ గ్రేట్ పర్సన్ అని. ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు బ్రహ్మదేవుడికి డౌట్ వచ్చింది. ఈ అబ్బాయికి నిజంగానే గురువుగారి మీద ఇంత అభిమానం ఉందా అని. అది టెస్ట్ చేయడం కోసం వచ్చాడు అనమాట. మళ్ళా కొన్నాళ్ళు గురువు గారిని బాగా చూసుకుంటున్నాడు. ఇంకా జబ్బు పడిపోయాడు గురువు గారు. అదే టైంలో మళ్ళీ ఇంకొక అతను వచ్చాడు. నీకేమైనా పిచ్చా, హ్యాపీగా బయటికి వెళ్ళి నీ పల్లెవు నువ్వు చూసుకోకుండా మీ అమ్మ నాన్నని వదిలేసి ఈ రోగిష్టి మనిషిని పట్టుకొని ఎన్ని రోజుల ఆ రోగం పడిపోయిన మనిషికి ముసలాన్ అయిపోతున్నాడు, ఆయనకి సేవలు చేస్తా ఉన్నాడు. లేదు నేను చెయ్యాలి అనుకున్నాను, చేస్తాను అంతే, నేను వదిలిపెట్టరాను అని. మళ్ళీ డౌట్ వచ్చింది, ఎవరో సమ్ గ్రేట్ పర్సన్ ఈజ్ నోబడీ ఎల్స్ అనుకున్నాడు. సరే వదిలేశాడు. మళ్ళీ ఇంకొక కొన్నాళ్ళు అలా గడిచిపోయింది. గురుగారు పూర్తిగా జబ్బు పడిపోయాడు. గురుగారు ఒక కోరిక అడుగుతాడు, నాకు ఆఖరిలో కాశీ వెళ్ళాలని ఉంది, నన్ను కాశీ తీసుకెళ్తావని అడుగుతాడు. ఆ జబ్బు మనిషిని అలాగే కాశీ తీసుకెళ్తే అందరూ అసహించుకుంటారు. ఇంత రోగం ఉన్న మనిషితోటి నువ్వు ఎట్లా, అసలు ఇంత యంగ్ హ్యాండ్సమ్ బాయ్ ఎలా నువ్వు ప్రయాణం చేస్తావు, వదిలేసేయి, కాశీలో ఒక పక్కన వదిలేసి ఆయనే చనిపోతాడులే అని. లేదు అంత పాపం నేను చెయ్యను, ఎందుకంటే నేను ఈరోజు ఇంత గొప్పవాడిని అయ్యాను అంటే అది కేవలం గురువు వల్లే అనేసి ఒప్పుకోడు. అప్పుడు ముగ్గురు వస్తారు, వచ్చి ప్రత్యక్షం అవుతారు అనమాట. వాళ్ళు ఎవరంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఒక గురువుకి చేసినటువంటి సేవకి ఆ శిష్యుడికి ప్రత్యక్షమైనటువంటి వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. శిష్యుడు ఏమంటాడు తెలుసా? మీరు ఎలా నాకు ప్రత్యక్షమయ్యారు? ఈ గురువు గారు నేర్పిన విద్యని నేను అవలంబిస్తున్నాను కాబట్టే మీరు ప్రత్యక్షమయ్యారు. మీ ముగ్గురు ప్రత్యక్షం అవడానికి కారణం ఎవరు? మా గురువు గారు కాబట్టి. అంటే గురువు బ్రహ్మతోటి, గురువు విష్ణువుతోటి, గురువు మహేశ్వరుడితోటి సమానం. నేను వదిలేసి వెళ్ళిపోతాను గురువుని, మీరు చూసుకుంటారా అని అడిగాడు. సరే, అప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. ఒక శిష్యుడికి గురువు మీద ఇంత గొప్ప గౌరవం ఉండటం అన్నది చాలా అరుదుగా ఉంటుంది. అప్పుడు చెప్తాడనమాట, నాకు ఈ గురువు వల్లే కదా మీ అందరూ ప్రత్యక్షమయ్యారు. సో మా గురువు గారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా గొప్పవాడు. అప్పుడు వాళ్ళు ప్రామిస్ చేస్తారు, ఓకే డోంట్ వరీ, మేము ఆయన చూసుకుంటాము, నువ్వు వెళ్ళి ఇప్పుడైనా నీ జీవితాన్ని కంటిన్యూ చేసుకోమని. అందుకు అప్పుడు ఆయన చెప్పాడనమాట, గురువు గారికి కాళ్ళకు దండం పెట్టి చెప్తాడు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. బ్రహ్మ సృష్టికర్త అంటారు. ఆ గురువు ఏం సృష్టిస్తున్నాడు? వచ్చే జన్మలకి ఈ భూమి మీద భావి పౌరులని తీర్చిదిద్దే విధంగా సృష్టించగలిగిన శక్తి బ్రహ్మదేవుడు పుట్టించగలడు, కానీ టీచర్లు వాళ్ళని మెరుగు పెట్టగలరు.